డబ్బులు ఎందుకు లేవు సార్? ఆయన హయాంలో డబ్బులు ఉన్నాయా? జగన్ అప్పులు ఆయన అప్పులు తెచ్చారు కదా, ఈయన అప్పులు తెస్తున్నారు కదా. అప్పులు తెచ్చినప్పుడు ఆయన అప్పులు తెచ్చారు, ఈయన అప్పులు తెచ్చారు. ఏదో అప్పు రూపాయన ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. కానీ మనం ఏదో అమరావతి అని చెప్పేసి పెట్టి కూర్చుంటే అది ఎప్పుడు కావను, ఎప్పుడు అయ్యాను, అది అయ్యే తొందరగా అవదు. అది తొందరగా అయ్యే పనులు, ప్రజలకు ఉపయోగపడే పనులు అది చేస్తే అది చాలా ఉపయోగపరంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకుంటున్నాను. అప్పులు చేసినా జనాల కోసమే అంటున్నారు మరి. జనాల కోసం అది 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 కరెక్ట్ కాదండి. జనాల కోసం అప్పు చేస్తానది కరెక్ట్ కాదండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. లేదండి, ఇబ్బంది పడుతున్నారు సార్, ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రజలు అనేది ఇబ్బంది పడుతున్నారు సార్. జగన్ కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తానంటున్నారు. ఎక్కడ సార్, ఎక్కడ సార్, ఎక్కడ ఇస్తున్నారు సార్? అది ఇస్తే అందరూ కూడా ఆయన గురించే చెప్పుకుంటాం కదా. ఇప్పుడు జగన్ గారి గురించి ఎందుకు మనసుల్లో ఉంది, అందరి మనసులో జగన్ గారు జగన్ గారు జగన్ గారు అంటున్నారు. అట్లే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అనొచ్చుగా, అనట్లేదు.